హాయ్ హలో మై 1200 సబ్స్క్రైబర్లు. ఈరోజు అయితే నేను రామ్ చరణ్ గారు గేమ్ చేంజర్ RC15 షూట్కి వెళ్తున్నాడు ఎల్బీ స్టేడియంకి. పొద్దున్నే 5 o'clock లేచి 5:30కి రెడీ అయ్యి లొకేషన్కి అయితే 6 o'clockకి ఉండాలన్నమాట. సో చల్లగా జూబిలీహిల్స్ రోడ్ నెంబర్ 12 నుంచి అలా ఎల్బీ స్టేడియంకి అయితే వెళ్ళడం జరిగింది. అండ్ పొద్దున్న అక్కడికి వెళ్ళేసరికి అయితే క్యారివాన్లు అన్ని ఆర్టిస్టుల కోసం హీరోయిన్స్ కోసం అయితే రెడీగా ఉన్నాయి. సో ఈరోజు సీన్స్ ఏంటి లొకేషన్ ఏంటి మనం లోపలికి వెళ్ళి చూసిద్దాం. ఎల్బీ స్టేడియం లోపలికి ఎంటర్ అవుతుండగానే ట్రిపుల్లో రామ్ చరణ్ గారిని దగ్గర నుంచి చూసిన రోజులు అయితే నాకు గుర్తొచ్చాయి. సో మనం ఎల్బీ స్టేడియం లోపలికి వచ్చేసాం. ఈరోజు రామ్ చరణ్ గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోయే సీన్స్ అనమాట ఇవి. అండ్ చూడొచ్చు ఇక్కడ మనకి ఇంకా రెడీ అయితే ఎవరు రాలేదు, జూనియర్ ఆర్టిస్ట్ కూడా ఎవరు రాలేదు. మెయిన్ థింగ్ 1500 మంది జూనియర్ ఆర్టిస్టులు ఉన్నారంట ఈరోజు. చూద్దాం. అండ్ మెయిన్ ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే ఈరోజు ఈ రెడ్ కలర్ చైర్స్ ఉన్నాయి కదా, ఈ చైర్స్ మధ్యలో రామ్ చరణ్ గారు ఉంటారు, చుట్టూ పబ్లిక్ ఉంటారు, వాళ్ళ సమస్యల గురించి కానీ ఏదైనా కానీ. సో రామ్ చరణ్ గారు అయితే ప్రజల సమస్యలన్నీ తెలుసుకొని వాళ్ళ ప్రభుత్వం చేపట్టే పథకాల గురించి అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. అండ్ రామ్ చరణ్ గారు అయితే వైట్ డ్రెస్లో వైట్ పంచ కట్టుకొని అయితే ఒక సీఎం లుక్లో అయితే చాలా బాగున్నారు. మనకి వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని చూసినట్టు కనిపిస్తుంది, కొంచెం లుక్ అయితే అలాగే అనిపిస్తుంది. 1500 మంది జూనియర్ ఆర్టిస్ట్ మధ్యలో రామ్ చరణ్ గారు చెప్పిన డైలాగ్కి అందరూ చప్పట్లు కొట్టిన సీన్ అయితే నేను లైఫ్లో మర్చిపోలేనండి.